Most of us are victim to certain unexplainable మనలో attacks. చాలా మంది అకారణమైన దాడులకు గురవుతూ ఉంటాం. మనలో చాలా మంది అవి మన గత కర్మల ప్రభావ ఫలితం అనుకుంటాం. కానీ ఇలాంటి విషయాల్లో వారు ఇటువంటి చావుకు గురి కావలసినంతటి పనులేమీ గతంలో చేసి ఉండరు. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు నన్ను విచారానికి, బాధకు, కోపానికి గురి చేస్తాయి. There are no reasons, for example, why దానికి కారణాలేమీ ఉండవు. ఉదాహరణకు లక్షల కొద్దీ ప్రజలు హిట్లర్ చేతిలో చనిపోవాల్సి వచ్చింది. అది కూడా చాలా క్రూరమైన పద్ధతిలో గ్యాస్ చేంబర్లలో వేల మందిని ఒకేసారి చంపడం. take for example another, when we say destiny is made by, ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, మన విధి భగవంతుని చేత నిర్ణయించబడుతుందా లేక గత కర్మల కారణంగానా? మనం వ్యక్తిగతంగా మానవ స్థాయిలో ఒకరి విధిని మరొకరు గణనీయంగా ప్రభావితం చేసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు రామాయణం తీసుకోండి. శ్రీరాముడు మరియు సీతామాతలకు ముందు జన్మలు ఏవీ లేవు. astrologically, sage Vashishta declared that this is the best couple. జ్యోతిష్యం ప్రకారం వశిష్ఠ మహర్షి వీరిద్దరూ మంచి జంట అవుతారని, కలకాలం హాయిగా జీవిస్తారని చెప్పారు. కానీ కైకేయి వంటి ఒక వ్యక్తి ఆ జంట యొక్క జీవితాన్ని మార్చివేసింది. She demanded that may my promise, the promise that you gave me once upon a time, be fulfilled. ఆవిడ తనకిచ్చిన వరాల ప్రకారం భరతుడు రాజై రాముడు వనవాసానికి వెళ్లాలని ఆజ్ఞాపించింది. వారి కర్మలో అది ఉందా? ఒక భగవంతుడు మరొక భగవంతుని సృష్టించడం కానీ శిక్షించడం కానీ చేస్తాడా? అవతార పురుషునికి అటువంటి శిక్ష లేదు. మనం సిద్ధాంతాల ప్రకారం వాదించి ఊహాత్మకంగా అది అలా జరగడం వల్ల ఇది ఇలా జరిగింది అని అంటాం. కానీ కాదు. చాలా ప్రాణాలు ఏ కారణమూ లేకుండానే ధ్వంసం అయ్యాయి. Reasons created by self. మనం కారణాలు వెతుకుతాం, కానీ ఇవి గాడి తప్పిన, హంతక, హింసాత్మక మనసులచే సృష్టించబడినవి. అవి వివరించలేం. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనం చెప్పలేం. ఆ మొత్తం విషయం అంతా ఊహింపశక్యం కానిది. వాటికి సులువైన సమాధానం లేదు. అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత సంకల్ప శక్తి ఉంది. భగవంతుడు అందరికీ సంకల్ప శక్తి ఇచ్చాడు. Some people use it for a god. కొంతమంది దాన్ని మంచిగా వాడితే మరికొంతమంది దాన్ని దురుద్దేశంతో ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు మనమందరము దురుద్దేశాలకు లోనవుతాం. కానీ మనం కూడా వారిలాగే ప్రతీకారం తీర్చుకునేలా ప్రవర్తిస్తే వారికి మనకి తేడా ఉండదు.